అనే పేరుతో ఈ రోజున తెల్లవారుజాము నుంచి మొదలైనటువంటి ఏరివేత, టెర్రరిస్టుల తీవ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. దీని పట్ల మేమందరం కూడా భారత ప్రధాని మీద మేమందరం సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఒక పక్క ఏదైతే భారత ప్రధాని కానీ భారత ప్రజలు కానీ మరి పాకిస్తాన్ ప్రజలు ఎవరైతే ఇండియాలో ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య రీత్యా హార్ట్ పేషెంట్లు కూడా ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళని కొంత సమయం పొడిగించడం కూడా చేశాం. అంటే ఎంతో సహృదయంతో వెళ్తుంటే వీళ్ళు వెన్నుపోటు పొడుస్తూ మరి పాకిస్తాన్ ఇప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేయడం అనాదిగా జరుగుతున్నటువంటి విషయం పట్ల ఈసారి భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇక జన్మలో ఈ రోజు నుంచి కూడా పాకిస్తాన్ అనే తీవ్రవాదం అనే దాన్ని ఆలోచన చేయాలన్నా కూడా భయపడే రీతిలో భారత ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భద్రతా దళాలు కానివ్వండి, మన మిలిటరీ కానివ్వండి, అన్నీ కూడా ఈ రోజున చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ తీవ్రవాదాన్ని రూపుమాపే ఉద్దేశం, తీవ్రవాద సంస్థలని ఏరి పారేసే ఉద్దేశం, ప్రపంచంలో ఈ తీవ్రవాదం వల్ల నష్టపోతున్నటువంటి అనేక దేశాలు ఈ రోజున భారతదేశం వైపు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ప్రతి భారత పౌరుడు కూడా 140 కోట్ల మంది భారత పౌరులు కూడా రగిలిపోతున్నారు. 140 కోట్ల మంది ప్రజలు ఈ రోజున మోడీ వెంట నడుస్తున్నారు. మోడీ ఏది చేస్తే మేము దానికి సిద్ధమని చెప్తున్నారు. ఈ తీవ్రవాదాన్ని మొత్తం వీళ్ళందరినీ కూడా రూపుమాపి పాకిస్తాన్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రవాదం అనే మాటే కనపడకుండా చేయడానికి దృఢ నిశ్చయంతో ప్రధాని మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. అందుకే మార్చాను. నాకు లింక్ పెట్టరా?